హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో కాల్ మీ ఫోర్ యాప్ వచ్చేసరికి ఇందులో ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్లో వాట్సాప్లో కూడా షేర్ చేసిన ఐడి. కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇక ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు. సార్, కాలేజెస్కి వెళితే గ్రేస్ మార్క్స్ సంబంధించిన అప్డేట్ రాలేదు అంటున్నారు. అది 2024 వాళ్ళు పర్టికులర్గా 3023 గురించి మీరు నోటిఫికేషన్ వచ్చింది అంటున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కొంతమంది ఏమో డైరెక్ట్గా అప్లై చేసేసామని చెప్తున్నారు. అయితే దాని గురించి రీసెర్చ్ చేసి ఇప్పుడు కనుక్కోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఈ గ్రేస్ మార్క్స్ గురించి. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా దాని ప్రకారం అయితే మీరు ఇక డెసిషన్ తీసుకోండి. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలి, డిస్క్రిప్షన్ దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ఆ వీడియో చేస్తాను, డౌట్స్ వీడియో ఇప్పుడు చేయట్లేదు కానీ దాని మీ డౌట్ చూసి వీడియో చేస్తాను దానికి సంబంధించింది. సో ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లోనే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే గ్రేస్ మార్క్స్ 3023 సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో 3023 ఆల్రెడీ ఒకసారి యూనివర్సిటీ రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కాలేజెస్కి వెళ్ళారు. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ రాంది ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి ఉండదు కదా. అయితే కొంతమంది డైరెక్ట్గా అప్లై చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది 2 months అయిందండి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి, అప్లై చేశామని 2023, 2024 వాళ్ళు, 2022 వాళ్ళు చెప్పారు. 2024 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాలేజీకి వెళ్తే ఇలా అప్డేట్ రాలేదని చెప్తున్నారండి అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను కొన్ని కాలేజీలో కనుక్కున్నాను. కొన్ని కాలేజీలో వచ్చేసరికి ఏ కాలేజీలో కూడా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా అయితే అప్లై చేయలేదు. కొన్ని కాలేజీలో హైదరాబాద్లో వచ్చేసరికి డైరెక్ట్గా అయితే అప్లై చేసిన వాట మాత్రం వాస్తవం. స్టూడెంట్స్ కూడా చెప్పింది కూడా అదే. అయితే ఈ కాలేజీల వాళ్ళు ఏంటంటే, యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసేశారని చెప్పేసి కొన్ని కాలేజీ వాళ్ళు చెప్తున్నారు. కొన్ని కాలేజీ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా గ్రేస్ మార్క్స్ అప్లై చేయించుకున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రాని వాళ్ళు ఆగిపోయారు, సప్లీలకి ప్రిపేర్ అవుతున్నారు. అదే బెస్ట్ ఆప్షన్. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రాని వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేయించుకోని వాళ్ళు సప్లీకి ప్రిపేర్ అవుతున్నారు, సప్లీలు రాసుకుంటున్నారు మంచిదని చెప్పేసి. అది మంచి పద్ధతే. అయితే ఈ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు చూసారు, ఇప్పుడు అది ఇంకా రాలేదు దానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు కూడా కాలేజీ వాళ్ళు అయితే ఈ గ్యారంటీ ఇవ్వట్లేదండి. వాళ్ళు తీసుకునేటప్పుడే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. రిజెక్ట్ అయితే మా సంబంధం లేదని కొంతమంది స్టూడెంట్స్ చెప్పారట. కొంతమందికి మాత్రం తీసేసుకొని అప్లై చేశారు. అయితే మరి అది పంపించారా లేదా అన్నది మాత్రం యూనివర్సిటీ వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే పంపించడం అయితే జరుగుతుంది. పంపించారా లేదా అన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. అయితే యూనివర్సిటీ వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే అది పంపిస్తారు. అయితే నిజానికైతే ఈ నోటిఫికేషన్ 3023 అయితే రిలీజ్ చేశారు, అది కరెక్టే. 2024 కూడా యాడ్ చేసి. అయితే వీళ్ళు మరి ఇలా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో అప్డేట్ తెలిసిందంటే, ఇంపార్టెంట్ అప్డేట్ అన్నారు కదా, ఏంటంటే వచ్చే వారం దీనిపైన కాలేజీలకి పంపిస్తారట. మరి అది గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ పంపిస్తారా, లేకపోతే నోటిఫికేషన్ మళ్ళీ పంపిస్తారా అని చెప్పి తెలియాల్సి ఉంది. ఇది ఎందుకు ఆగారంటే, వీళ్ళు కొంతమంది ఈ పీజీ సెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్స్ ఇండివిజువల్ కాలేజ్, ఏ కాలేజ్ అయితే అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి వీళ్ళకి బర్డెన్ అవుతుంది కాబట్టి ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళకి ఫ్యాకల్టీ స్టాఫ్ని తగ్గించుకుంటున్నారు కాబట్టి, సో దాని గురించి వాళ్ళు అట్లా చెప్పి ఉండొచ్చు. లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు కొన్ని రోజులు హోల్డ్లో పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే ఎలాగో పీఈ సెట్ కంటే 2022, 2023 వాళ్ళు ఉంటారు. మరి 2024 వాళ్ళు పీఈ సెట్ మంచి తక్కువ ర్యాంక్, పొద్దున కూడా 120 ర్యాంక్ వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, యూనివర్సిటీలో వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఓవరాల్గా తెలిసింది అయితే ఇదండి. వచ్చే వారం అయితే మరి ఒకటైతే కాలేజీలకి డైరెక్ట్గా వస్తుంది, అది గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టా లేకపోతే గ్రేస్ మార్క్స్ సంబంధించిందా అని చెప్పేసి చెప్పలేదు, కానీ మొత్తానికైతే పంపిస్తారట అప్డేటు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అక్కడ కనుక్కుంటే. అయితే ఈలోపు మీకు ఏదైనా నోటిఫికేషన్స్ ఏదైనా ఉంటే మాత్రం, అప్లై చేస్తుంటే మాత్రం, ఒకవేళ అప్పుడు కనుక రాకపోతే, అదే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రాకపోయినా లేకపోతే డైరెక్ట్గా అప్లై చేయించుకోకపోయినా,
మీరు మాత్రం ఖచ్చితంగా అయితే సప్లీలు రాయడం బెటర్. కొన్ని కాలేజీల్లో గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేశారు, వాళ్ళని క్లారిటీగా ఖచ్చితంగా అయితే కనుక్కోండి. సార్ ఇప్పుడు మేము గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసాం, ఎలిజిబిలిటీ లిస్ట్ రాలేదన్నారు, మరి యాక్సెప్ట్ అయితే అవుతుంది కదా సార్, యూనివర్సిటీకి అయితే పంపించారు కదా, ఒకవేళ పంపించా అసలు యాక్సెప్ట్ అవుతుంది కదా, ఎందుకంటే మళ్ళీ సప్లీ మేము రాయట్లేదు అని చెప్పేసి కనుక్కోండి. వద్దు, అది ఎట్లాగో నోటిఫికేషన్ పడింది, మేము అప్లై చేసేసాము, ఇక మాకు డైరెక్ట్గా అప్లై చేసినా పర్లేదు, వాళ్ళు యాక్సెప్ట్ అయినా పర్లేదు, రిజెక్ట్ అయినా పర్లేదు, నేను సప్లీ రాసుకుంటాను అనుకుంటే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళ రోజున ఏం జరుగుతుంది ఏంటని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు 2 నెలల క్రితం 2023 వాళ్ళు 2022 వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి కొంతమంది అప్లై చేసి ఉన్నారు, ఇంతవరకు పీసీసీఎంఎం రాలేదు వాళ్ళకు. అంతకుముందు అప్లై చేసిన వాళ్ళకైతే మొన్న వచ్చింది, అది మరి తీసుకున్నారో లేదో నాకు తెలియదు, ఓడి చూపిస్తుందండి అని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెట్టారు, శివ కానీ ఎవరైనా కానీ. సో ఇక అందుకనే ఈ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే కొంతమంది నాకు చెప్పారు ఏంటంటే, సార్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు ఏంటంటే, సార్ మా కాలేజీలోనేమో గ్రేస్ మార్క్స్ మాకు యూనివర్సిటీ నుంచి రాలేదు అని చెప్తున్నారు, యూనివర్సిటీ మాది అటానమస్ మాది అని. పక్క కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా డైరెక్ట్గా అప్లై చేసేసారు కాలేజీకి, యూనివర్సిటీకి, మరి ఇదేంటి సార్ అని చెప్పేసి, ఈ తేడా ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసమే నేను చెప్పేది ఇది. డైరెక్ట్గా అప్లై చేస్తున్నా ఒక్కసారి అయితే మీ కాలేజీ సార్ని ఒకసారి జాగ్రత్తగా కనుక్కొని ఉంటే ఆయన ఏం చెప్పారో గుర్తు చేసుకొని జాగ్రత్తగా చేసుకోండి. సప్లీ ఇది కనుక పోయిందంటే మాత్రం మళ్ళీ ఇది అవ్వదు. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ, లేకపోతే వాటి కోసం వెయిట్ చేస్తూ డైరెక్ట్గా అప్లై చేయించుకుంటారేమో కాలేజీలో అని కూర్చుంటే మాత్రం పుణ్యకాలం అయిపోతుంది. ఓకేనా? సో అలాంటి వాళ్ళ కోసం ఇది చెప్పాను. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు మీకు యాక్సెప్ట్ అయితే నో ప్రాబ్లము, 2024 వాళ్ళు యాక్సెప్ట్ కాకపోతేనే మళ్ళీ అదంతా మీరు అన్ని కనుక్కొనే చేస్తారనుకోండి, అది వేరే విషయం. సో నాకు తెలిసింది అయితే ఇదండి, చాలామంది నాకు చెప్పింది ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Call Me4 యాప్ ఉంది, దాంట్లో ఇచ్చేయండి. సో మార్నింగ్ 8 to ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. సో ఇక యాక్సెప్ట్ అయ్యేది రిజెక్ట్ అయ్యేది మాత్రం మీ చేతిలో నా చేతిలో అయితే ఉండదు, అది ప్యూర్లీ యూనివర్సిటీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే మాత్రం అలాంటి ఏదైనా చెప్పగలుగుతాం, అంతేగాని ఇక వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏంటంటే మాత్రం కారణాలు ఉండవు. ఇప్పుడైతే కొంచెం క్లారిటీ అన్న వస్తుంది. లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి అది కూడా లేదు. లాస్ట్ ఇయర్ అన్న బాగానే ఉంది, అంతకుముందు లాస్ట్ ఇయర్ అసలు క్లారిటీయే లేదు. సో దాని గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి, నోటిఫికేషన్ సంబంధించింది. అది మీరు ఎవరన్నా ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి ఉండి అప్లై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఎవరన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఎడ్యుకేషన్ కానీ దేని గురించి అయినా కానీ, రిజల్ట్స్ తప్ప, ఇక మీరు Call Me4 యాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.